ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం మాట్లాడుతున్నావే? అది చాలా పమ్మి. ఏంది కేసు కస్టడీ అని ఏదేదో మాట్లాడుతా ఉండారు. మళ్ళా ఏం చేసి మాకు తలవంపులు తెద్దామని చూస్తా ఉండారు. అత్తయ్య రాజకీయాల్లోకి వెళ్తున్నారు కదా అని దాన్ని ఆపటానికి మీరు మీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్లతో కలిసి ఏవైనా చేస్తే మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ క్షమించాం. నిషి, నువ్వు ఆగు. ఏమైంది జగదాత్రి? కేసు అని ఏదేదో మాట్లాడుతున్నారు. ఏమైనా ప్రాబ్లమా? అలాంటిదేం లేదు దినా. ఊరికే ఏదో మాట్లాడుతున్నాం అంతే. మీరు మాట్లాడడం మేము విన్నాం. అంతలోనే ఏమీ లేకుండా ఎలా ఉంటుంది? అక్క, నువ్వు ఫీల్ అయినా పర్వాలేదు, కానీ వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారనిపిస్తుంది. అవును యువరాజ్, మీ ఇంటి పరువు పోకుండా కాపాడడానికి చూస్తున్నారు. సో చాలా పెద్ద ప్లాన్ చేస్తున్నారు. పరువు పోకుండానా? ఏమైంది సాధు గారు? మీ ఇంట్లో బాబుకి DNA టెస్ట్ చేయడానికి వచ్చిన రాజు మర్డర్ చేయబడ్డాడు. మర్డరా? రాజుకు లాస్ట్ కాల్ సురేష్ నుంచే వచ్చింది. సురేష్ రాజు కలుద్దాం అనుకున్నారు. అదే రోజు రాజు మర్డర్ చేయబడ్డాడు. అందుకు సాధు గారు బావని కస్టడీలోకి తీసుకుంటామంటుంటే బావ మర్డర్ చేయలేదు, నిరూపించుకోవడానికి, నిజం బయట పెట్టడానికి టైం ఇవ్వమని అడుగుతున్నామక్క. సురేష్ ఇలాంటి పని ఎప్పటికీ చేయడు సాధు గారు. అదే మేం కూడా చెప్పాము దినా. సాధు గారికి కూడా అన్నయ్య బాగా తెలుసు కదా, అందుకే ఆయన కూడా మనకి 1 డే టైం ఇచ్చారు. ఈ లోపు పోలీసులు కూడా వేరే లీడ్స్ కోసం ట్రై చేస్తారు. మనం కూడా అన్నయ్య గారితో ఒకసారి మాట్లాడి అన్నయ్య గారికి ఈ మర్డర్ కి సంబంధం లేదని నిరూపిద్దాం. ఏందమ్మి కౌశికి ఇది? నాకు ఎమ్మెల్యే పదవి దక్కకూడదని సురేష్ కావాలని ఇట్లా చేసుండాడా? బావని లైఫ్లోకి, మన ఇంట్లోకి వచ్చాడంటే ఏదో ఒక ప్రాబ్లం తెచ్చి నెత్తిన పెడతాడక్క. మన ఇంట్లో మనకి ప్రశాంతత లేకుండా పోతుంది. నిషి, అన్నయ్య ఏ తప్పు చేయలేదని మనందరికీ తెలుసు. సో మీరు భయపడ్డానికి కానీ వదిన బాధపడ్డానికి కానీ ఏమీ లేదు. తప్పు చేయకపోతే పర్లేదు గాని చేసుంటే మాత్రము అమ్మి కౌశికి, నీకు సురేష్ కావాలనో మేం కావాలనో నిర్ణయించుకోవాల్సింది నువ్వే. పదండి.